ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. టెహ్రాన్ ఎయిర్పోర్టు లక్ష్యంగా టెల్ అవీవ్ దాడులకు పాల్పడింది. దాడుల్లో 2 F-14 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ విడుదల చేసింది. విమానాలను అడ్డుకునేందుకు ఇరాన్ సిద్ధం చేసిన యుద్ధ విమానాలను సమర్థంగా అడ్డుకున్నట్లు తెలిపింది ఇజ్రాయెల్. రైట్, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియా రగులుతోంది. ఇజ్రాయెల్ జరుపుతున్న పేలుళ్లతో టెహ్రాన్ నగరం దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి భారతీయ పౌరులను ఉద్దేశిస్తూ మన ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. తక్షణమే ఆ నగరాన్ని వీడి వెళ్లాలని సూచించింది. టెహ్రాన్లోని భారతీయులు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారులందరూ తమ సొంత మార్గాల్లో నగరాన్ని వీడండి, టెహ్రాన్ వెలుపల సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోండని సూచించింది. ఇప్పటి వరకు భారత ఎంబసీని సంప్రదించని భారతీయులు వెంటనే దౌత్య అధికారులతో కాంటాక్ట్ అవ్వండని, మీరుంటున్న లొకేషన్లు, మొబైల్ నెంబర్లను వారితో పంచుకోండి అని తెలిపింది. ఇరాన్లోని భారత ఎంబసీ తమ అడ్వైజరీలో ఈ విధంగా చెప్పింది. ఇప్పటికే ఇరాన్ నుంచి ఆర్మేనియాకు 11 మంది భారత విద్యార్థులు చేరుకున్నారు. వీరంతా రేపు ఢిల్లీకి రానున్నారు. టెహ్రాన్ను ఖాళీ చేయాలని ఇప్పటికే అమెరికా అధ్యక్షులు ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ఇరాన్పై దాడులు మరింత తీవ్రమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. నేరుగా అమెరికా యుద్ధ రంగంలోకి దిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కెనడా పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని అమెరికా అధ్యక్షుడు తిరుగు ప్రయాణమయ్యారు. వచ్చి రాగానే సిచ్యువేషన్ రూమ్లో భద్రతా సలహాదారులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది. మరోవైపు చైనా, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఇరాన్లోని తమ పౌరులకు హెచ్చరికలు చేశాయి. వెంటనే టెహ్రాన్ నుంచి వెళ్లిపోవాలని సూచించాయి. అటు ఇజ్రాయెల్లో చైనీయులు కూడా అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని బీజింగ్ అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై డీటెయిల్స్ తెలుసుకుందాం. మదర్ లైవ్ లో ఉన్నారు. మదర్, ఏంటి డీటెయిల్స్? ఇంకా ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత్ ఇప్పటికే అలర్ట్ అయింది. సుమారు 10,000 మంది భారత పౌరులు ఇరాన్లో ఉన్నారు. టెహ్రాన్ నగరంలో కొంతమంది, మిగతా ప్రాంతాల్లో కూడా భారత సంతతికి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఎంబసీకి సంబంధించిన అధికారులు, లేకపోతే పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్స్ కూడా చాలామంది ఉన్నారు. వారిని అందరినీ కూడా దేశానికి రప్పించేందుకు ఒక ఆపరేషన్ కూడా ప్రారంభించింది. దానిలో భాగంగానే ఒక మొదటి విడతగా ఒక 100 మందిని ఇండియాకు తరలిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ 2 దేశాల మధ్య యుద్ధ వాతావరణం తీవ్రమవుతున్న నేపథ్యంలో చాలా వరకు వాటి గగనతలాలను కూడా మూసివేశాయి. దాంతో ఎయిర్పోర్ట్లు పూర్తిగా విమాన సేవలు అనేది కూడా నిలిచిపోయిన నేపథ్యంలో భూమార్గాల ద్వారానే వారిని ఇండియాకు, లేకపోతే ఇతర దేశాలకు సంబంధించినటువంటి పౌరుల్ని ఆయా దేశాలకు పంపించేందుకు ఇప్పటికే ఇరాన్ అంగీకరించింది. దానిలో భాగంగానే భారత్ సంబంధించినటువంటి ప్రజలందరూ, అక్కడ ఎవరైతే ఉంటున్నారో భారత సంతతికి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఇతర వ్యాపారాల మీద వెళ్ళిన వారు కావచ్చు, లేకపోతే ఇతర వారందరినీ కూడా దేశానికి తీసుకొచ్చేందుకు అనేక చర్యలు అనేది కూడా భారత్ చేపట్టింది. దానిలో భాగంగానే ఒక బ్యాచ్ రేపు ఢిల్లీకి చేరుకుంటారు. మిగతా వారిని కూడా సురక్షితంగా భారత్కు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఎంబసీని కాంటాక్ట్ కాకుండా ఉన్నారో వారందరూ కూడా ఎంబసీని వీలైనంత త్వరగా కాంటాక్ట్ అవడంతో పాటు వారికి సంబంధించినటువంటి లొకేషన్కి సంబంధించిన వివరాలు కావచ్చు, ఫోన్ నెంబర్లు, ఇట్లాంటి వివరాలన్నీ కూడా అందించాలనేటువంటి గైడ్లైన్స్ను ఇప్పటికే విడుదల చేసింది. 10,000 మంది ఉన్నారు కాబట్టి వారందరినీ కూడా భూమార్గాల ద్వారా, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల నుంచి భారత్కి తీసుకొచ్చేందుకు అనేక ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే పశ్చిమాసియాకు సంబంధించి చాలా ఎయిర్పోర్ట్స్ అనేది కూడా మూసివేసి ఉన్నాయి. దాంతో సుమారు ఇటు ఇరాన్కు సంబంధించి ఒక 10,000 మంది ప్రయాణికులు వాటికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇక ఇజ్రాయెల్ కూడా వారి దేశానికి సంబంధించి గగనతలాన్ని మూసివేయడంతో సుమారు ఆ దేశానికి సంబంధించినటువంటి 50,000 మంది వరకు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక ఈ 2 దేశాల మధ్య
యుద్ధ వాతావరణంతో ఆల్మోస్ట్ లెబనాన్ కావచ్చు, లేకపోతే జోర్డాన్ ఇట్లాంటి కీలకమైనటువంటి దేశాలు కూడా ఇప్పటికే వారి గగనతలాన్ని కూడా మూసివేశాయి. దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరైతే ముందస్తుగా విమాన టికెట్స్ అనేది కూడా బుక్ చేసుకున్నారో ఆ ఫ్లైట్స్ అనేది కూడా క్యాన్సిల్ కావడము, వారి దేశాలకు సురక్షితంగా వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్ తోటి అక్కడ ఇబ్బందులు అనేది కూడా పడుతున్నారు. ఇక మన దేశానికి సంబంధించి పౌరులను అర్మేనియా, అజర్బైజాన్, తుర్కమోనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా భారత్కు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తూ ఉంది. ఇక రెండు దేశాల మధ్య ఇప్పటికే ఒక దేశాన్ని టార్గెట్గా చేసుకుని ముఖ్యంగా ఇరాన్కు సంబంధించి అణ్వాయుధాలకు సంబంధించి ఎప్పుడైతే పరీక్షలను ప్రారంభించిందో వాటికి సంబంధించి వాటిని లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులకు అనేది కూడా పాల్పడింది. ఇప్పటికే ఇరాన్కు సంబంధించినటువంటి F-14 యుద్ధ విమానాలను కూడా ధ్వంసం చేసినట్టుగా ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఇక ఇరాన్కు సంబంధించి సుప్రీం లీడర్ ఖమోనీ ఆయనను అంతం చేస్తేనే యుద్ధ వాతావరణం ఆగిపోతుంది. ఇరాన్కు సంబంధించి ఏవైతే దౌత్యపరమైనటువంటి చర్యలకు వారు పిలుపునిస్తున్నారో అవేవి కూడా నమ్మశక్యంగా లేవు, నమ్మే విధంగా లేవు. అవి ఖచ్చితంగా అబద్ధాలతో కూడినటువంటి ప్రచారాలను వారు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు ఇప్పటికే నెతన్యాహు చేస్తున్నారు. ముఖ్యంగా G7 దేశాలు కూడా ఇప్పటికే భేటీ అయ్యాయి. ఆ భేటీ నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా అర్ధాంతరంగా తన పర్యటన ముగించుకొని తను అమెరికా కూడా వెళ్ళారు. ఇప్పటికే ఆ దేశానికి సంబంధించినటువంటి పౌరులకు కూడా టెహ్రాన్ నగరాన్ని వదిలిపెట్టి రావాల్సిందిగా కూడా ఇప్పటికే వారు హెచ్చరికలు అనేది కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో నేరుగా అమెరికా కూడా ఈ యుద్ధంలో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం కూడా సాగుతూ ఉంది. దానిలో భాగంగానే ఆ మేరకు సూచనలు కూడా చేసినట్టుగా భావిస్తూ ఉన్నారు. ఇక రెండు దేశాలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం సమయంలో G7 దేశాలు కూడా ఇజ్రాయెల్కు మద్దతును ప్రకటించాయి. శాంతి అలాగే అహింసకు సంబంధించి తీసుకునేటువంటి చర్యలకు సంబంధించి తాము మద్దతుగా ఉంటాము, అలాగే భద్రతకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి చర్యలకు తాము పూర్తిగా ఇజ్రాయెల్కు అండగా ఉంటామని ప్రకటించాయి. ఇక ఇరాన్ యుద్ధం వాతావరణ నేపథ్యంలో కొంత అంతర్జాతీయ మార్కెట్ల పైన ఇంధన ధరలకు సంబంధించి కొంత దానికి సంబంధించినటువంటి ప్రభావం అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానిపైన కూడా అప్రమత్తంగా ఉన్నాం. వాటికి సంబంధించినటువంటి దిద్దుబాటు చర్యలకు కూడా తాము ఇప్పటికే దిశగా ప్రయత్నాలు అనేది కూడా మొదలు పెడుతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా G7కి సంబంధించినటువంటి దేశాలు కూడా ఇజ్రాయెల్కు అండగా నిలిచాయి. ఇజ్రాయెల్ చేసేటువంటి పోరాటానికి తమ మద్దతును ఉంటాయని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య పరస్పరం క్షిపణులతోటి దాడులు అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. టెహ్రాన్ నగరం పైన ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతుంటే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పట్టణాలను టార్గెట్గా చేసుకొని ఇరాన్ కూడా దాడులకు పాల్పడుతూ ఉంది. వారు కూడా F-35 యుద్ధ విమానాలను కూల్చేసినట్టుగా వారు కూడా ప్రకటించుకున్నారు. సో చూడాల్సి ఉంటుంది. ఒకవేళ అమెరికా కనుక నేరుగా రంగంలోకి దిగితే ఆ యుద్ధ వాతావరణం మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈలోపు ఆయా దేశాలకు సంబంధించి పౌరులు ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో ఉంటున్నటువంటి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా, సురక్షితంగా ఆయా దేశాలకు తరలించాల్సిందిగా ఇప్పటికే ఆ దేశాలు ఇప్పటికే ప్రయత్నాలను కూడా ముమ్మరంగా చేస్తున్నాయి. దానిలో భాగంగానే భారత్ కూడా ఒక ఆపరేషన్ ద్వారా వారిని ఇండియాకు తీసుకొచ్చేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు కూడా చేస్తూ ఉంది. ఎంబసీ ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేయడం, వారిని సురక్షిత మార్గాల ద్వారా ఇండియాకు తరలించేందుకు అవసరమైనటువంటి ఆపరేషన్ ద్వారా ఉంది. చంద్రిక.